ఇక మొదట్లో సాగర్ ముందే ఫుల్ ఎమోషనల్ ఓవర్ యాక్షన్ మొదలుపెడుతూ ఉంటాడు. తన నాన్నకి రోడ్ మీద హెవీగా బడదెబ్బ తగులుతూ ఉంటుంది. ఇంకా ఆయనకు హార్ట్ డిసీజ్ ఉందని తెలుస్తూ ఉంటుంది. మీ రైస్ మిల్ మా నాన్నకి ఏదో ఒక జాబ్ ఇవ్వండి నాన్న, మీ పేరు చెప్పుకొని మా పేరెంట్స్ ని బతికేసాను, కొంచెం పెద్ద గుండెతోని చూడండి అని ఫుల్గా ఇలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు మన సాగర్ గాడు. ఆ దొంగ నాటకాన్ని ఫ్లాట్గా నమ్మేసి సరే మీ నాన్నకి రైస్ మిల్కి వచ్చేయమను అని గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. చిన్నోడు అక్కడికి బ్రేక్ఫాస్ట్ పార్సల్ తెస్తాడు. ప్రెగ్నెంట్ వదినని టైం తినమని చెప్తూ ఉంటుంది. ఆ ఇడ్లీ ఇంకా చట్నీ చూసి ఆ డ్రామా అమ్మాయి సడన్గా షాక్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ మా నాన్న సిగ్నేచర్ స్టైల్ కుకింగ్లా ఉంది, ఎవడు కాపీ కొట్టాడు అని అరవడం మొదలు పెడుతూ ఉంటుంది. వెంటనే ఎవడు కాపీ కొట్టలే తల్లి, అసలు టైం చూస్తే పొద్దున్న 8 గంటలు కాలేదు, ఇప్పుడే ఎక్కడికి వడదెబ్బ రా బాయ్ నీకు అని అంటూ ఉంటుంది. మీ నాన్న అక్కడ గ్యాస్ సిలిండర్లో ఫుల్ ఫిట్గా ఉంటాడు. మంచిగా పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఉంటాడు. కస్టమర్స్ ఎవరు లేకపోతే జాలి వేసి నేనే ఈ ప్లేట్ పర్చేస్ చేశాను, మీరు రైస్ మిల్లో దొంగ ల్యాండింగ్ అవ్వడానికి కదా ఈ గట్టిగా స్కెచ్ చేశారు. తోటిగుట్టు మొత్తం రచ్చ రచ్చ అయిపోతుంది. సాగర్ గాడికి మ్యాటర్ అర్థమై ఫుల్ ఫైర్లా ఉంటాడు. ఇంకో పక్కన నర్మదా కొత్త కాపురం రూమ్ కిచెన్లోకి కుకింగ్ టెస్ట్ కోసం ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. కానీ ఆమెకు జీరో కుకింగ్ నాలెడ్జ్ ఉందని అందరికీ తెలుసు. కానీ సింగిల్ ఉప్మా చేస్తూ మొత్తం కాల పెట్టేస్తుంది. కిచెన్ నుంచి ఫుల్గా పొగలు వస్తూ ఉండటంతో ఇంటి వాళ్ళు అందరూ షాక్ అవుతూ ఉంటారు. నీ ముఖానికి ఉప్మా చేయడం కూడా రాదా తల్లి అని అందరూ మొత్తుకుంటూ ఉంటారు. మన సాగర్ గాడు కమర్షియల్ మార్కెట్ నుంచి మాసివ్గా 22 నెలల సరుబరే అంత సరుకులు తెస్తూ ఉంటాడు. మరి కరెక్ట్గా అదే టైంకి చిన్నోడు వాళ్ళ అమ్మ చేసిన స్పెషల్ హాట్ ఘీ చేసిన ఉప్మాని తీసుకొని వస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.